మంచి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరిదా చూడండి. చూస్తే వీడియో మీకు లైక్ చేయాలనుకుంటే అనిపిస్తే నచ్చితే లైక్ చేద్దరు కానీ, సబ్స్క్రైబ్ చేసుకుందరు కానీ 10 మందికి షేర్ చేద్దరు కానీ. అప్పుడు దయచేసి చివరిదా చూడండి. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే ఎట్టకేలకు వాసుదేవ రెడ్డి నోరు విప్పాడండి. వాసుదేవరెడ్డి నోరు విప్పాడు. ఈ వాసుదేవరెడ్డి ఎవరు? ద్వారకా తిరుమలరావు ఎవరు? శివశంకర్ రావు ఎవరు? ఏమంటే అది కూడా తెలియదు మీకు. వాసుదేవరెడ్డి అంటే ఎండి ఆఫ్ మద్యం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎండి వాసుదేవరెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వాసుదేవరెడ్డి ఎండిగా ఉన్నాడు. మరి డీజీపీ ద్వారకా తిరుమలరావు డీజీపీ, సిఐడికి హెడ్ శివశంకర్ రావు. ఏమండి, ఒకప్పుడు అడిగారు ఇందిరాగాంధీని సోనియా గాంధీ మరిది అంటే మీకు అర్థమవుతుందా? ఎవరు? రాజీవ్ గాంధీ కాదు, రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ అడిగాడు, అమ్మా ఒక్కసారి నన్ను ప్రధానమంత్రి చెయ్యి, ఒక్కసారి నన్ను ప్రధానమంత్రి చెయ్యి, నేను భారతదేశ రూపురేఖలు మార్చేస్తానని. కానీ ఇందిరాగాంధీ ఒప్పుకోలా. అప్పటి బ్రిటిష్ వాళ్ళు కాదు, సారీ, అప్పటికి ఉన్న ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఇంకా పోలీస్, ఇవన్నీ కూడా ఒక్కసారి మా అందరికీ కలిపి మీటింగ్ పెట్టండి అమ్మా, మీటింగ్ పెడితే మేము దేశాన్ని ఒక రూపురేఖలు మార్చేస్తామని చెప్పి సంజయ్ గాంధీ వీళ్ళందరూ కూడా చెప్తే, సంజయ్ గాంధీని వీళ్ళందరినీ వేరే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వీళ్ళని ఒక ఫ్లైట్లో, ప్రత్యేక ఫ్లైట్లో వాళ్ళకి అన్ని చూపించిరా దేశం అంతా అని చెప్పి పంపించి ఫ్లైట్లో రహస్యంగా ఆవ నూనె తీసుకెళ్ళి పోయించారు ట్యాంకులో, ఫ్యూయల్ ట్యాంకులో. ఏమైంది? గాల్లోనే పటాపంచలైపోయింది. అంతెందుకు, చివరికి ఇందిరాగాంధీని ఎవరు చంపారు? ఎక్కడ చంపారు? మీకు తెలుసా? మీకు తెలీదా? మీకు తెలుసు అందరికీ అనే విషయం నాకు తెలుసు, కానీ నేనేం చెప్తాను మీరు చూస్తున్నారు. ఆమె సెక్యూరిటీ గార్డులే ఆమెను చంపారు. ఆమె అంతకుముందు మీటింగ్లో చెప్పింది, నా చివరి రక్తపు బొట్టు దాకా కూడా భారతదేశానికి ఉపయోగిస్తా, నా ఆఖరి శ్వాస భారతదేశానికి ఉపయోగిస్తా. అప్పుడు సర్దార్జీలు ఆమె ఎస్కార్ట్ ఉన్న వాళ్ళే చంపేశారు ఆమెని పార్లమెంట్కి వెళ్తున్న సమయంలో. అవునంటారా కాదంటారా? అలాగా మన జగన్మోహన్ రెడ్డికి అందరికీ, మంత్రులందరికీ కూడా మీరు ఏది దోచుకుంటారో దోచుకోండి, ఆఖరికి కనకదుర్గం గుడి అమ్మవారి దేవాలయ రథానికి ఉన్న సింహాలను కూడా దోచుకెళ్ళిపోయేటట్టుగా డైరెక్షన్ చేశారు. ఎక్కడైనా మీరు చూసారా? ఒక మనిషి ఒక చెట్టు మీద ఒక రాయి కొడితే ఎంత గురి తగిలి కరెక్ట్గా కన్ను పైన ఈ దెబ్బకి తగలడం. తుపాకీతో కాలిస్తేనే, ఏం చూసి కాలిస్తేనే తగలదు. అది వెళ్ళి ఆయన పక్కన ఉన్న మా మంత్రి, ఎమ్మెల్యే, ఆయనకి వెళ్ళి ఆయన కన్ను లొట్టపోవడం, ఇదంతా మీకు నమ్మతగ్యమైన? అది ఊహించగలరా మీరు ఇలా జరుగుద్దని? ఎయిర్పోర్ట్లో కేంద్ర బలగం ఉండాలి, స్టేట్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు కోడికత్తి సీన్ని?
ఆయన గెలవక ముందు. మీకు ఇవన్నీ తెలుసు కదా, నేను చెప్పేది ఏంటి నా బొందా. ప్రతి డిపార్ట్మెంటు చేసింది. పనికిరాని మద్యము తీసుకొచ్చి తాగుబోతులకి వరంగా ఇచ్చింది. 200 రూపాయలు క్వార్టర్ను మాకు ఇవ్వాలి, ఒక ఫుల్ బాటిల్కి 200 రూపాయలు మాకు ఇవ్వు, బీరుకి 50 రూపాయలు ఇవ్వు, నువ్వేం చేసుకుంటావు మేము అడగం, మాకు సంబంధం లేదు. ఎవడన్నా తిరిగి సమాధానం చెప్పాడా వాడికి ఆర్డర్ పెట్టేది లేదు, వాడు అడిగినా సమాధానం చెప్పేది లేదు. అందుకనే ప్రభుత్వ వైన్ షాపుల్లో కొత్త 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 బ్రాండ్లు ఎప్పటికప్పుడు వచ్చాయి. ఒకే బ్రాండ్ ఎప్పుడు ఉండేది కాదు. ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాడికి బ్రాండ్ ఇక్కడ ఉండేది. ఎవడన్నా తక్కువ కమిషన్ ఇచ్చాడా వాడి బ్రాండ్ సప్లై ఆగిపోయేది. తయారు చేసి ఏం చేసుకుంటాడు వాడు? పైపెచ్చు ఏమడిగేవాడు అంటే తెలుసా? ఏమయ్యా నీ జోబులు ఏమని ఇస్తున్నావా, నీ సొమ్మేమని మాకు ఇస్తున్నావా, నీ రేటు నీదే కదయ్యా, నీ రేటు నీదే, ఖజానాలో మేము తీసుకుంటున్నాం. 3113 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి చేరిందంటే నమ్ముతారా? 3113 అంటే ఎంతమంది బతకొచ్చు? ఇప్పుడు బందర్ రోడ్లో కట్టారు మన 19 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని. అలాంటి అదే అంబేద్కర్ విగ్రహం తెలంగాణలో కట్టారు, 125 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ 400 కోట్లు అయింది. అసలు ఋషికొండ ప్యాలెస్ ఎన్ని కోట్లు అయి ఉంటుంది? 500 కోట్లు. అసలు ఎవడు కట్టమన్నాడు? ప్రజల్ని రాజధాని చేయమంటే రాజధాని చేయటానికి 1,00,000 కోట్లు కావాలి, ఎక్కడి ఇవ్వాలని చెప్పి అన్నారు. వైజాగ్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేశారు. ఋషికొండని వైజాగే రాజధాని అని చెప్పి అన్ని బంగ్లాలు కట్టుకున్నాడు. అమరావతి, అదేంటి విజయనగరం 1, 2, 3 అలాగ మొత్తం ఋషికొండ మీద మొత్తం అన్ని ప్యాలెస్లు కట్టారు. ఎవరికి పర్మిషన్ లేదు లోనికి వెళ్ళటానికి. అంబానీ ఇంట్లో కూడా ఉండదేమో బంగారపు బాత్రూమ్, లెట్రిన్ కూర్చుండే బేషను అక్కడ ఉన్నా. వెళ్ళండి చూడండి, ఇప్పుడు అంతా ఓపెన్, మొత్తం తెరిసే ఉంది, ఎవడన్నా వెళ్ళొచ్చు, వెళ్ళి చూడొచ్చు. లోనకి మీడియాను కూడా అలో చేయలా, పోలీసుని కూడా అలో చేయలా, గేట్లు సెక్యూరిటీని పెట్టి. ఇవాళ వెళ్ళండి, పెట్టి ఒక్కడు వెళ్తున్నాడు సామాన్యుడు కూడా. ఇది చూడండి మీరు. అవి ఏం చేసుకోవాలో తెలియదు. హోటల్ పెడతామన్నారు, హోటల్కి పనికి రావు. 1 రూమ్ 2 రూమ్లు ఎందుకు పనికి వస్తాయి? ఎంతమంది దిగుతారు అందులో? ఒక 5-8 బిల్డింగులు ఉన్నాయి. 7-8 బిల్డింగులు ఎంత ఆదాయం వస్తుంది హోటల్ పెడితే? ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని నెలల క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం బుక్ చేసుకోవాలి ఒక రూమ్ కావాలంటే, ఆ ప్యాలెస్ కావాలంటే? 28 జిల్లాలు ఉంటే 28 జిల్లాలు 26 జిల్లాలు 26 ప్యాలెస్లు కట్టాడు. తెలుసా ఆ విషయం మీకు? ఎన్ని కోట్లు ఖజానా అప్పులు చేసి దాన్నంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అసలు ఇది సిబిఐ వాళ్ళకి ఎలా వచ్చింది? ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ సమావేశం కోసం పిలిచారు. పిలిచినప్పుడు సిఐడి వీళ్ళందరినీ, అసలు సిఐడి లా అండ్ ఆర్డర్ ఎందుకు పిలవాలి అనుకున్నారు ఆ డిపార్ట్మెంట్ హెడ్లు. కానీ పిలిచి సిబిఐ, సిఐడి అందరిని పిలిచి, ఏమయ్యా వాసుదేవరెడ్డిది ఎంతవరకు వచ్చింది? అది తేలుతుందా తేలదా? మిమ్మల్ని మీకు చేత కాకపోతే సెంట్రల్ నుండి పిలుస్తాను, సెంట్రల్ బ్యూరో వాళ్ళని పిలవమంటారా, మోడీకి చెప్పమంటారా, మీకు ఏమైనా చేతన అవుద్దా అంటే, క్షమించండి సార్ అని తలకాయ దించుకొని, సార్ ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి 3 రోజుల్లో లిక్కర్ వాళ్ళ సిండికేట్ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరినీ వ్యవహారం బయట పెట్టించారు. ఏంటంటే, సార్ మమ్మల్ని మా పేకలు తెగిపోతాయి సార్, మీకు సెక్యూరిటీ ఇచ్చేది, ఎస్కార్ట్ ఇచ్చేది మేమయ్యా, మీ సీఎంకి ఎస్కార్ట్ ఇచ్చిందే మేమయ్యా, నువ్వేదో చెప్తావేంటి? నువ్వు చెప్పు, మీ పేకలు తగ్గని మేము చూసుకుంటాం,
మేము కాపాడతాం, మీకు ఎందుకు? నిజం చెప్పండి. మీరు నిజం చెప్పకపోతే నిజంగా పీకలు దిగిపోతాయి మీకు. ఏదో కేసులో పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాం, తీసుకెళ్ళి వెళ్ళిపోతారు, మొత్తం అందరూ వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు 1 by 1 వెళ్ళిపోతారు. ఆలోచించుకోండి, మీ విషయం ఏంటని మీరు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? తాడేపల్లి ప్యాలెస్కి 3,113 కోట్లు అప్పు చెప్పాము సార్. ఎప్పుడు అమౌంట్ అప్పుడు పంపించకపోతే మమ్మల్ని ఊరుకుండేవారు కాదు సార్. మేము మా కంపెనీలో కంటే ఎక్కువ శాతం తాడేపల్లి ప్యాలెస్ దగ్గరే కాపలా కాసాము సార్. ఆ గేట్ దగ్గరే ఎప్పుడు పిలుస్తారా అని గేట్లు కాపలాలు కాసాము సార్. మా బాధలు మేము ఏం చెప్పుకుంటాం సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్ అని చెప్పి బిస్లరీ ఓనర్లు కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు సిఏఐడిలకి. ద్వారకా తిరుమలలో ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు అదంతా ఎందుకండి? ఇప్పుడు ఐఏఎస్ని బదిలీలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు చేసిన తవ్వకాలన్నీ బయటగా తీస్తుంటే పురావస్తు శాఖ వాళ్ళు తీసినట్టుగా దేవస్థానాల కింద దాచిన నేలమానిగలు తీస్తున్నారు అంటున్నారు చూడు. అలా తీస్తుంటే ఒక్కొక్క చోట ఇన్నేసి ఎకరాల భూములు, వేలు ఎకరాల భూములు భోగాపురంలో 877 ఎకరాలు వచ్చేసినాయి బయటికి. ఇంకో చోట 5,700 ఎకరాలు, 191 ఎకరం చుక్కల భూములు. అసలు ఎప్పుడు అమ్మటానికి వీల్లేదు. ఎంత కాలమైనా రైతు కానీ మిలిటరీ సైనిక అధికారి కానీ ఎవరన్నా సరే వాటిని ఉంచుకోవాలి. అంతేగాని వాడుకున్నంత కాలం వాడుకోవాలి, సాగుబడి చేసుకోవాలి. నీకు చేత కాదు, నా వల్ల కాదంటే అది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అది గవర్నమెంట్ ఇంకోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతేగాని అమ్మటానికి వీల్లేదు, గవర్నమెంట్కి కూడా వేలం వేయటానికి వీల్లేదు. అట్లా తెలుసా ఆ విషయం? మీకు తెలియకపోతే నేను చెప్తున్నా, తెలుసుకోండి. ఇలాగా మొత్తం అక్కడ ఏంటి చిత్తూరు జిల్లాలో మొత్తం తిరుపతి దేవస్థానం అయ్యి 5,875 ఎకరాలు. సత్యసాయి జిల్లా, ఒక జిల్లా కాదు, ఒంగోలులో ఎన్ని ఎకరాలు, మొత్తం ఎన్ని తీస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇన్ని ప్రభుత్వ భూములు ఏమైపోయినాయి ఎవరికీ తెలియదు. సరే, ఇవన్నీ కాదులే కానీ మీకు అంత చెప్పినా మీ విలువైన అభిప్రాయాలు, వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. మరింత మందికి ఈ విషయాన్ని మీరు తెలియజేసిన వారు అవుతారు, మీకు పుణ్యం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.